న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ వివిధ పనులు చేపడుతున్న రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు. మార్కాపురం పట్టణంలోని శివాజీనగర్లో 5 మంది ఇళ్లలో దొంగతనం. ఇక్కడ డీటెయిల్స్ చూస్తే గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎం వైఎస్ జగన్ పాలనలో బీసీలకు అన్ని రంగాల్లో సముచిత స్థానం లభిస్తుందని పెదకురపాడు శాసనసభ్యులు నంబూరు శంకర్రావు అన్నారు. అమరావతి మండలం జూపూడి గ్రామానికి చెందిన బీసీ సోదరులు టీడీపీని వీడి వైఎస్ఆర్సీపీలో చేరారు. ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు స్వయంగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ పాలనలో అందరికీ సంక్షేమం, అభివృద్ధి ఫలాలు అందుతున్నాయన్నారు. బీసీ సోదరులకు రాజ్యాధికారం దక్కే దిశగా ఎన్నో పదవులు దక్కాయన్నారు. ఇప్పుడు నరసరావుపేట ఎంపీ సీటు కూడా బీసీ అయిన అనిల్ కుమార్ యాదవ్కు ఇచ్చి సీఎం జగన్ సముచిత స్థానం కల్పిస్తున్నారన్నారు. సీఎం జగన్ పాలనలో తమకు దక్కుతున్న ప్రాముఖ్యతతో ఎంతో మంది బీసీలు వైఎస్ఆర్సీపీలో చేరుతున్నారన్నారు. ఈరోజు అమరావతి మండలం జూపూడి గ్రామంలో బీసీ సోదరిమణులు మరి పెద్ద ఎత్తున టీడీపీ పార్టీ నుంచి వైఎస్ఆర్ పార్టీలోకి చేరటం జరిగింది. చేరిన ప్రతి ఒక్కరు కూడా నాకు హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరికి మరి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు గత ప్రభుత్వంలో ఏమిచ్చారో మరి ఈ ప్రభుత్వంలో అందరికీ సంక్షేమ కార్యక్రమాలు అందిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పాడో అవన్నీ చేయడం జరిగింది. బీసీ సోదరులకు కూడా అందరికి కూడా పట్టాలు కానీ ఇవన్నీ కూడా సంక్షేమ కార్యక్రమాలు కానీ అన్నీ ఇవ్వటం జరిగింది. ఇళ్ల స్థలాలు ఇవన్నీ మరి వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ నచ్చి మరి మన పార్టీలో చేరటం జరిగింది. ఇంకా చేరేవాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఒక చోటే కాదు, అన్ని చోట్ల కూడా బీసీలు వైఎస్ఆర్ పార్టీలో చేరటం జరిగింది. అదిగాక మన ఎంపీ సీటు కూడా ఇక్కడ మనకి బీసీలకి ఇవ్వటం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాం మనందరం కూడా. ఈ పార్లమెంట్ అనేది ఎప్పుడు ఓసీలకే అమ్మారెడ్డి వీళ్ళైనా పరిపాలించేది అనే లెక్కలో ఉండేది. కానీ ఒక బీసీకి తీసుకొచ్చి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీ ఇటువంటి మరి సామాన్యమైన పని కాదు. వాళ్ళందరూ కూడా బీసీలు మా బీసీకి టికెట్ ఇచ్చారు అనే ఉద్దేశంతో అందరూ కూడా పార్టీలో జాయిన్ అవుతున్నారు. వాళ్ళందరూ కూడా నా అభినందన తెలియజేస్తున్నాను. ఒంగోలులోని ఇండియన్ మెడికల్ హాల్లో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా జోహర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో క్యాన్సర్ పై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్ డాక్టర్ రఘురాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్త్రీలు రొమ్ము క్యాన్సర్ పై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. సంవత్సరానికి దాదాపు 1,00,000కు పైగా స్త్రీలు రొమ్ము క్యాన్సర్ కు గురవుతున్నారని, రొమ్ము క్యాన్సర్ విషయంలో స్త్రీలు తగు జాగ్రత్తలు పాటించి క్యాన్సర్ బారి నుంచి తప్పించుకోవచ్చునని తెలియజేశారు. రొమ్ముపై ఎటువంటి సమస్యలు ఎదురైనా వెంటనే డాక్టర్ని సంప్రదించి సలహాలు, సూచనల ప్రకారం రొమ్ము క్యాన్సర్ బారిన పడకుండా ఉండవచ్చునని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జయశేఖర్, మాజీ ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ బండ జోహర్, డాక్టర్ బండ రాకేష్, డాక్టర్ శారద దేవి, మేనేజింగ్ డైరెక్టర్ జవహర్ హాస్పిటల్ డాక్టర్ నల్లూరి కార్తీక్ తదితర డాక్టర్లు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సాయంత్రం 5 వరకు డాక్టర్లందరికీ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం పెట్టాము. ఈ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్కి రిజిస్ట్రేషన్ ఫ్రీ మరియు మెడికల్ కౌన్సిల్ వారి ద్వారా 2 క్రెడిట్ పాయింట్స్ కూడా ఉన్నాయి. దీనికి హైదరాబాద్ నుంచి సీనియర్ డాక్టర్ రఘురామ్ గారు, అలాగే వైజయంతి మాలా గారు, అలాగే సీనియర్ డాక్టర్ అనురాధ ఉడుముడి గారు, అలాగే ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ సుమా గారు అండ్ డాక్టర్ అభిలాష్ గారు, గుంటూరు నుంచి ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ కార్తిక్ గారు మెడికల్ ఎడ్యుకేషన్ని గురించి ఒంగోలు డాక్టర్ల ఎడ్యుకేషన్ నిమిత్తం ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది. వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంలో మరి వాళ్ళ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువ జబ్బులు ఏంటంటే క్యాన్సర్లోనే ఉంది. ఎందుకంటే క్యాన్సర్ అంటే ఎక్సెస్ ఇరిటేషన్ విల్ లీడ్ టు క్యాన్సర్ అంటారు. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఆహార పదార్థాలు కానీ, రోడ్డు మీద పళ్ళు, రోడ్డు మీద తినటం, అట్లానే ప్రతి చోట ఈ గుట్కాలు కానీ మరి ప్యాకెట్లు చూస్తూ ఉంటే రోడ్డు మీద ఈ గుట్కా ప్యాకెట్లు, టీవీలో కూడా అడ్వర్టైజ్మెంట్లు, అదేదో అమితాబ్ బచ్చన్లు వీళ్ళు చెప్ప ఈ ప్యాకెట్లు తినండి చాలా ఆనందంగా ఉంటుందని చెబుతూ ఉన్నారంటే రాబోయే రోజుల్లో క్యాన్సర్ ఇంకా విజృంభించే అవకాశం ఉంది. అందువల్ల మనందరినీ కోరేది ఏంటి అంటే క్యాన్సర్ మీద అవగాహన కల్పించుకోండి. మొదటి స్టేజీలో కనుక మీరు గుర్తించగలిగితే దీనివల్ల మీ లైఫ్ స్పాన్ బాగా
ప్రొలాంగ్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి దీని మీద వీధి వీధికి కూడా క్యాన్సర్ అవగాహన సరస్సులు కల్పించాలి. రాబోయే రోజుల్లో ఏ మనిషి కూడా క్యాన్సర్ 3-4 స్టేజ్లకు వెళ్లకుండా తొలి దశలోనే అమెరికాలో ఎట్లయితే నెలకు ఒకసారి ప్యాప్ స్మీర్ తీయటము, అట్లానే క్యాన్సర్ ఉందా అని పరీక్షలు చేయడం జరుగుతుంది. ప్రపంచ ఆరోగ్య క్యాన్సర్ దినోత్సవం. ఇవాళ క్యాన్సర్ పరిస్థితి, క్యాన్సర్ ఒక పెద్ద మహమ్మారి. సో ప్రతి సంవత్సరం 14 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు మన దేశంలో నమోదవగా సుమారు 8,50,000 మంది క్యాన్సర్ బారిన మరణిస్తున్నారు. అవగాహన లేకపోవటం వల్ల జాతీయ స్థాయిలో ఆర్గనైజ్డ్ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ లేకపోవటం వల్ల 60% కంటే ఎక్కువ సంఖ్యలో క్యాన్సర్ ముదిరిపోయిన స్టేజ్లో డిటెక్ట్ అవ్వబడుతున్నారు. రొమ్ము క్యాన్సర్ చూసినట్లయితే మహిళల్లో అది అతిపెద్ద సమస్య. ప్రతి సంవత్సరం 2 లక్షల కొత్త రొమ్ము క్యాన్సర్ కేసులు నమోదవగా ప్రతి సంవత్సరం 1,00,000 మంది రొమ్ము క్యాన్సర్ బారిన మరణిస్తున్నారు. రొమ్ము క్యాన్సర్ని జయించాలంటే ప్రతి మహిళ గురునానక్ కాలనీ ఎన్ఎస్సి కళ్యాణ మండపంలో తానా ఫౌండేషన్ ట్రస్ట్ పుట్టగుంట సురేష్ సహకారంతో తెలుగుదేశం తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో 100 కుంటు మిషన్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ విజయవాడ పార్లమెంట్ ఇన్ఛార్జ్ కేసినేని చిన్ని మరియు జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు విజయవాడ తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త అమ్మిశెట్టి వాసు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా దోర్నాల పెద్ద రవీడు మండలంలో నీటి కోసం ఆందోళనలు కొనసాగుతున్నాయి. మంత్రి ఆదిమూలపు సురేష్ నియోజకవర్గంలో ఈ పరిస్థితి నెలకొంది. రహదారులపై ఖాళీ బిందెలతో చింతల అగ్రహారం, కొర్రెల గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. చింతల అగ్రహారం, కర్రోల, రాజంపల్లితో సహా పలు గ్రామాలలో నీటి కష్టాలు తారాస్థాయికి చేరాయి. నీటి ఇబ్బందులపై గ్రామాలలో మహిళలు, స్థానిక ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. గతంలో వచ్చే నీటి ట్యాంకర్లను సైతం ఆపివేయడంతో సమస్య మరీ దారుణంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరూ పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. మా యొక్క కర్రోల గ్రామంలో నీటి సమస్య అనేది చాలా పెద్దదిగా ఉన్నది. నీళ్లు లేక గొడ్లు, పిల్లలు, మనుషులు చాలా అల్లాడిపోతున్నారు. మా యొక్క సమస్య అనేది ప్రభుత్వం అనేది తీర్చాలని చాలామంది ధర్నాకు వచ్చి ఇక్కడ రోడ్ల మీద నీళ్లు లేక ఎంతో బాధపడుతున్నాము అనేది. ఈ నీళ్లు లేకపోతే ఎంతో ఇదిగా ఒక్కసారి చూడండి, ఒక్కరోజు ఒక్క బిందె నీళ్ళు లేవు మాకు. కనీసం ఊర్లు అనేది, బోర్లు అనేది లేదు. మా సమస్య అనేది తీర్చాలని మేము కోరుకుంటున్నాం. వారం నుంచి నీళ్ళు అనేది చాలా ఇబ్బందిగా ఉంది. మాకు నీటి ప్రాబ్లం చాలా ఎక్కువ. మాకు నీళ్ళ అంతకుముందు కూడా సాగర్ నీళ్ళు అనేది వారానికి ఒక్కసారి వచ్చేది. ఆ వారానికి ఒక్కసారి పనుల కాలము మేము ఎంతో ఇబ్బంది పడుతున్నాము. ట్యాంకర్లు కూడా ఆపేసిండ్రు. మా ప్రభుత్వం అనేది మొన్నటిదాకా ట్యాంకర్లు నీళ్లు తోలారు, ఇప్పుడు మొన్నటి నుంచి అవి కూడా ఆపారు సార్. వచ్చిన కొద్దిగా అయ్యి ఆపితే మా పరిస్థితి వచ్చే నీళ్ళ మొన్నటిదాకా ట్యాంకర్లు తోలారు, మొన్నటిదాకా నీళ్లు తోలారు. ఆ నీళ్ళు ఆపేసిండ్రు కాబట్టి మా పరిస్థితి ఏంది? మేము పనికి పోతేనే మా కూలి, మాకు పనిలో పోతేనే మా కూలి కాబట్టి ఉదయం పోయి సాయంత్రం వచ్చే వరకు నీళ్లు లేకపోతే మా పరిష్కారం ఏంది? ట్యాంకర్లు తోలితే నీళ్లు, లేకపోతే లేదు. నీళ్ళైన విలేకరులకు, గౌరవనీయులైన విలేకరులకు, జర్నలిస్టులకు, కర్రోల గ్రామ ప్రజలు, కర్రోల గ్రామ ప్రజలకు నీళ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. వారం నుంచి ట్యాంకర్లు ఆపేసినారు. దయవుంచి మాకు నీటి సమస్య తీర్చాలని వెంటనే అధికారులు స్పందించి ఎటువంటి ఆటంకం లేకుండా మాకు నీళ్లు తేవాలని మేము మనవి చేసుకుంటున్నాం. మా గ్రామం మొత్తం 1000 మంది ఉన్నాం. ఆ 1000 మంది ఉదయం లేచి పనులకు పోయి నానా కష్టాలు పడి సాయంత్రం వచ్చేందుకు నీళ్ళు లేక అల్లో దిమో అని మొత్తుకుంటున్నారు. ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి మాకు ట్యాంకర్లతోటి నీళ్ళు తోలాలని మనవి. ఊర్లో ఎక్కడ బోర్లో 1000 అడుగులు నీళ్ళు బోర్లు వేసినా నీళ్ళు పట్టడం లేదు. ఎక్కడనో పొలంలో ఒక 4 కిలోమీటర్లు ఉన్న దూర ప్రాంతం నుంచి ట్యాంకర్లతో తోలుస్తున్నారు. కనీసం ఇవాళకి వారం నుంచి నీళ్ళు తోలటం లేదు.
దయించి మా పరిస్థితి విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ధర్నాలో లోక్సత్తా పార్టీ అధ్యక్షుడు బీశెట్టి బాబ్జీ జనసేన పార్టీ గజపతి నగరం ఇన్ఛార్జ్ మర్రపు సురేష్ పాల్గొన్నారు. లోక్సత్తా పార్టీ బేశెట్టి బాబ్జీ మాట్లాడుతూ ఉత్తరాంధ్ర జిల్లాలో విజయనగరం, మన్యం, శ్రీకాకుళం జిల్లాలో క్యాన్సర్ హాస్పిటళ్లు లేవు. విశాఖపట్నంలో ఉన్న హాస్పిటల్లో ఈ 3 జిల్లాలకి దూరంగా ఉంది కనుక విజయనగరం జిల్లాలో పెద్ద హాస్పిటల్ ఉంది. దాంట్లో సుమారుగా 2 కోట్లు పెడితే ఈ 3 జిల్లాలకి క్యాన్సర్ హాస్పిటల్ అందుబాటులో ఉంటుందన్నారు. అందుకనే ఈ ధర్నా చేస్తున్నామని, మా పార్టీకి అండగా జనసేన వచ్చింది. అలాగే మిగతా పార్టీలు టీడీపీ, వైసీపీ అన్ని పార్టీలు పాల్గొంటారని కోరుతున్నానని అన్నారు. ప్రభుత్వ క్యాన్సర్ ఆసుపత్రి కావాలని ప్రజా సంఘాల ఐక్యవేదిక ద్వారా ఈరోజు దీక్ష చేపడుతున్నాం. ఈరోజు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాలో క్యాన్సర్ వచ్చిన బాధితులు ఎవరైనా విశాఖపట్నం వెళ్ళి అక్కడ వైద్యం చేయించుకోవాలంటే చాలా కష్టం అవుతుంది. చాలామందికి వైద్యం దొరక చచ్చిపోతున్నారు, చాలామందికి డబ్బులు లేకుండా చచ్చిపోతున్నారు. అందుకనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే దీనిపైన పునరాలోచన చేసి ఈ విజయనగరం జిల్లాకి ప్రభుత్వ క్యాన్సర్ ఆసుపత్రిని మంజూరు చేయాలని కోరుతున్నాం. విజయనగరం జిల్లాకి ప్రభుత్వ వైద్య కళాశాల మంజూరు చేసిన ముఖ్యమంత్రి జీజీహెచ్ని అక్కడికి తరలిస్తున్నారు. ఇక్కడ జీజీహెచ్ తాలూకా బిల్డింగ్లు ఉన్నాయి. ఒక 2 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే కీమోథెరపీ, రేడియోథెరపీ, మెమోథెరపీ స్క్రీనింగ్ సెంటర్ ఏర్పాటు అవుతుంది. ఓ 2 కోట్ల రూపాయలతో ఈ విజయనగరం జిల్లాతో పాటుగా అక్కడ మన్యం జిల్లా, శ్రీకాకుళం జిల్లాలకి ప్రజలకి చాలా అందుబాటులో ఉంటుంది క్యాన్సర్ వైద్యం. దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే విజయనగరం జిల్లాకి ప్రభుత్వ క్యాన్సర్ ఆసుపత్రి మంజూరు చేయాలని ప్రభుత్వ క్యాన్సర్ ఆసుపత్రి సాధన సమితి అధ్యక్షుడిగా నేను కోరుకుంటున్నాను. గజపతి నగరం నియోజకవర్గ సమన్వయకర్త జనసేన పార్టీ తరఫున ఈరోజు బీసెట్టి బాబ్జీ గారు చేస్తున్నటువంటి దీక్షకు సంఘీభావం తెలియజేస్తూ ఆయన పోరాటంతో మేము కూడా ఇప్పుడు కలిసి వెళ్తామని చెప్పేసి మేము ముందుకు వచ్చాం. అలాగే ఆయన ప్రతి సమస్య మీద కూడా స్పందించే తీరు, ప్రజలకు ఎక్కడ ఏ సమస్య ఉన్నా షుగర్ ఫ్యాక్టరీ విషయాలు కావచ్చు, లేదంటే విద్యార్థుల విషయాల్లో కావచ్చు, అలాగే ఇప్పుడు మెడికల్ కాలేజ్ విషయంలో కావచ్చు, గతంలో ఇప్పుడు క్యాన్సర్ హాస్పిటల్ చెప్పేసి దీక్ష గతంలో చేయడం జరిగింది, ఇప్పుడు కూడా ఆయన చేస్తున్నారు. అయితే ఈ ముఖ్యమంత్రి గారు తక్షణమే గుర్తించాల్సింది ఏంటంటే ఉత్తరాంధ్ర వెనుకబాటుతనంతో పాటు ఈ రోగాలు కూడా మేము ముందు స్థాయిలో ఉన్నాం. ఎందుకంటే అవేర్నెస్ లేక గ్రామీణ ప్రాంతాల్లో తెలియక అనారోగ్యాల బారిన పడుతున్నారు. మరి ముఖ్యంగా ఈ క్యాన్సర్ బాధితులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో మేము విశాఖపట్నం దాకా ఈ జిల్లా వాసులు కానీ, శ్రీకాకుళం కానీ, మన్యం ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా శ్రమతో కూడుకున్నటువంటి పని, డబ్బుతో కూడుకున్నటువంటి పని కాబట్టి అందరూ పేదలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు తక్షణమే స్పందించి క్యాన్సర్ హాస్పిటల్ మంజూరు చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరీ ముఖ్యంగా ఇక్కడ బిల్డింగ్స్ కూడా అందుబాటులో ఉన్నాయని చెప్తున్నారు. అలాగే 2-2.5 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఏర్పాటు చేయొచ్చు అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి ఇన్ని లక్షల కోట్లు అప్పులు చేసిన ముఖ్యమంత్రి ఒక 2-3 కోట్ల రూపాయలు కట్టలేరా? ఎందుకు ఈ ఉత్తరాంధ్ర నిర్లక్ష్యం చేస్తున్నారు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం. తక్షణమే ఈ క్యాన్సర్ హాస్పిటల్ అనేది శాంక్షన్ చేయాలని చెప్పేసి మరి ముఖ్యంగా డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం మొదలైందన్నారు మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు. సమాజం కోసం మొదలైన ఎన్నికల యుద్ధం రాష్ట్రంలో సుస్థిరమైన సుపరిపాలన అందించేందుకు జగన్ పాటుపడుతున్నారని ఆయన అన్నారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలకు కట్టుబడి జగన్ పనిచేస్తున్నారని, 120 సంక్షేమ ఫలాల ద్వారా 2,55,000 కోట్ల రూపాయలు పేద ప్రజల ఖాతాల్లో వేశారన్నారు. పేద ప్రజల అభివృద్ధి కోసం ఈ సంక్షేమ ఫలాలు జగన్ అందజేస్తున్నారని, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపై బహిరంగ చర్చకు నేను సిద్ధంగా ఉన్నానని అన్నారు. నాడు నేడు ద్వారా 2,500 కోట్లు వెచ్చించి స్కూళ్లు ముఖ్యమంత్రి జగన్ బాగు చేశారన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేసి 25 లక్షలకు ఆరోగ్యశ్రీని పెంచి పేదలను ఆదుకుంటున్నారు. ప్రతిపక్ష నాయకులకు ఒక అజెండా అంటూ ఏమీ లేదని, జగనన్నను గద్దె దించడమే పనిగా పెట్టుకున్నారు. పేద ప్రజలకు ఏం చేస్తారో చెప్పే పరిస్థితి కూడా ప్రతిపక్షాలకు లేకుండా పోయింది. అంతిమ విజయం జగన్ ప్రభుత్వానిదే అని ధీమా వ్యక్తం చేశారు. పెత్తందారీ వ్యవస్థకు ఈ వ్యవస్థలో మార్పు రావాలి, అందరికీ సమాన అవకాశాలు రావాలన్నటువంటి సమసమాజ మానవతావాదులకు మధ్య జరుగుతున్నటువంటి ఒక ఎన్నికల యుద్ధం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ సమాజాన్ని ప్రక్షాళన చేయాలని, అవినీతితో కూడుకున్నటువంటి రాజకీయాలకు చర్మగీతం పాడాలని, అసమర్థ పరిపాలనకు
పరిపాలన అంతం చేయాలని, సుస్థిరమైన సుపరిపాలన అందించాలని చెప్పేసి గత 4.5 సంవత్సరాలుగా ఎంతో ప్రయాసపడటం మనం చూస్తూ ఉన్నాం. ఆ రోజు బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ మన రాజ్యాంగాన్ని ఆమోదించుకుంటున్నటువంటి రోజున రాజ్యాంగ సభలో భవిష్యత్ పాలకులకు ఒక హెచ్చరిక చేశారు. బ్రిటిష్ వాళ్లను మనం తరిమేసి స్వతంత్రాన్ని సాధించుకున్నాం. ఈ రాజ్యాంగాన్ని మనం ఇవాళ ఆమోదింపజేసుకుంటా ఉన్నాం. ఈ స్వతంత్రం ద్వారా, ఈ రాజ్యాంగం ద్వారా రాజకీయ సమానత్వాన్ని సాధించాం. ఒక మనిషి, ఒక ఓటు, ఒక విలువ అనేది సాధించాం. అయితే సామాజిక, ఆర్థిక రంగాల్లో, విద్యా రంగంలో, ఇంకా అనేక రంగాల్లో అసమానతలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ అసమానతలు కనుక ఈ విధంగా కొనసాగితే గుర్తుంచుకోండి, ఈ అసమానతల వల్ల, ఈ దోపిడీ దౌర్జన్యం వల్ల ఏ అణగారిన ప్రజలు బాధపడుతున్నారో, ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరూ కూడా తిరుగుబాటు చేసే రోజు వస్తుంది. ఆ రోజున మనం కష్టపడి సంపాదించుకున్నటువంటి స్వతంత్రం పోగొట్టుకుంటాం, చేజార్చుకుంటాం. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలు కుప్పకూలిపోతాయని చెప్పేసి ఆ రోజు బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ 1949లోనే ప్రతి గ్రామంలో గ్రామ స్వరాజ్యాన్ని సాక్షాత్కరింపజేసిన ఘనత సీఎం వైఎస్ జగన్ దేనని పెదకురపాడు శాసనసభ్యులు నంబూరు శంకర్రావు అన్నారు. క్రోసూరు మండలం ఊటుకూరులో 40 లక్షలతో నిర్మించిన గ్రామ సచివాలయం భవనం, 15 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఎన్నో సంవత్సరాల నుంచి, మరి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. ఈ 75 సంవత్సరాల నుంచి కూడా కొన్ని గ్రామాల్లో ఇంకా కూడా పంచాయతీ ఆఫీసులు కూడా ఏర్పరచుకోలేని పరిస్థితి గత ప్రభుత్వాలు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక అవకాశం ఇస్తే నేను మార్పు తీసుకొస్తానని చెప్పాడు. అవకాశం ఇచ్చారు. అవకాశం ఇచ్చిన మరి 5 సంవత్సరాల్లోనే ఒక వ్యవస్థనే మార్చేశాడు. మరి సచివాలయం కానీ, రైతు భరోసా కానీ, హెల్త్ సెంటర్ కానీ, సచివాలయం అంటే మరి మండలం కలెక్టర్ ఆఫీసులో ఉండే పనులన్నీ కూడా మన గ్రామంలోనే మనకి ఎంతో టైం సేవ్ అవుతుంది. మనం ఎక్కడికి వెళ్ళవసరం లేదు. మన ఇంటికే వాలంటీర్ వచ్చి మనకి పనులన్నీ చేసి పెడతా ఉన్నారు. మరి ఇవన్నీ కూడా రైతు భరోసా, అట్లాగే హెల్త్ సెంటర్, ఆరోగ్యం మన ఇంటికి వచ్చి టెస్టులు చేసి మనకి ఏమేమి ఉన్నాయో అది కూడా మెడిసిన్స్ కానీ ఫ్రీగా ఇవ్వటం. ఇంకా ఏదైనా పెద్దలైతే మండలం, తర్వాత రాతే గుంటూరు దగ్గరలో ఉన్న హెల్త్ సెంటర్ ఫ్రీగా 5 లక్షల నుంచి కూడా 25 లక్షల వరకు కూడా ఫ్రీగా వైద్యం చేయడానికి హెల్త్ క్యాంపులు తీసుకురావడం, ఇవన్నీ ఒక పెనుమార్పు తీసుకురావడం అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. ఆ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రింబర్స్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ ఇవన్నీ తీసుకొస్తే మరి ఒక మార్పు వచ్చింది. దాన్ని మధ్యలో కొంత ప్రభుత్వాలు కుంటుకొచ్చాయి. దాన్ని ఇప్పుడు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఇంప్లిమెంట్ చేసి మరి అమలు పరచడం అందరం కూడా మీకు ఇప్పుడు కనపడదు, కానీ ఇది రాబోయే రోజుల్లో ఎంతో మేలు చేసే వ్యవస్థ లాగా ఇది కనపడుతుంది. మరి చదువు పిల్లలకి స్కూల్స్ కానీ, మరి హాస్పిటల్స్ కానీ ఇవన్నీ మార్పు రావడం జరిగింది. మీ ఊరే తీసుకోండి, ఎక్కడికో వెళ్ళొద్దు. ఏ గ్రామానికి ఆ గ్రామం మీరే తీసుకోండి. మీ గ్రామంలో ఎంత డెవలప్ అయిందో ఒకసారి ఆలోచన చేసుకోండి. మరి మీ గ్రామంలో దాదాపు నాకు తెలిసి 3,75 లక్షల రూపాయలు మీ గ్రామానికి నేను డెవలప్మెంట్ గా నేను తీసుకొచ్చి డెవలప్ చేయడం జరిగింది. అట్లాగే మీ గ్రామంలో సంక్షేమం 13,67 లక్షల రూపాయలు ఈ గ్రామానికి రావడం జరిగింది. మరి గత ప్రభుత్వంలో ఎక్కడన్నా మీ గ్రామానికి ఇంత అమౌంట్ వచ్చిందా? కనీసం దీంట్లో 4వ వంతు మరి గత ప్రభుత్వంలో, తెలుగుదేశం ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలు ఉండి మీ ఊరికి ఎంత డబ్బు వచ్చిందో ఒకసారి ఆలోచన చేయండి. మరి ఎన్ని స్థలాలు ఇచ్చారో మీరు గతంలో చూడండి. మనం ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చినాక ఎన్ని స్థలాలు ఇచ్చామో
ఎన్ని ఇల్లు కట్టుకున్నారో. స్పందించే హృదయాలు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డాక్టర్ పులి శ్రీనివాస్ ప్రసాద్, లక్ష్మీదేవి గార్ల ఆర్థిక సహకారంతో వారి కుమారుడు పులి వెంకట సతీష్ జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ సరూర్ నగర్లోని మానసిక వికలాంగుల హోం నందు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. హోం నిర్వాహకులకు బియ్యం, కందిపప్పు, నూనె, చక్కెర, గోధుమ పిండి, బొంబాయి రవ్వ, ఇడ్లీ రవ్వ, గోధుమ రవ్వ, సేమ్యాలు, పంచదార, స్నానపు సబ్బులు, బట్టల సబ్బులు, వాషింగ్ పౌడర్, హెయిర్ ఆయిల్, టూత్ బ్రష్లు, టూత్ పేస్ట్లు, స్నాక్స్ తదితర నిత్యావసర సరుకుల్ని అందజేశారు. మనం వీలైనంత వరకు మనం సాయం చేసేది కూడా నలుగురు తెలియాలి. ఇలాంటి ప్రోత్సాహానికి, ఇలాంటి కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ మన పుట్టినరోజులకు కానీ, మ్యారేజ్ డేలకు కానీ, ఏదైనా సందర్భాలలో మంచిగా జరిగే వాళ్ళ ఇంట్లో సందర్భాలకు అనుకొని ఆ సందర్భాలకు అనుకూలంగా వచ్చేసి ఇలాంటి ట్రస్ట్కు కానీ మనకు ఈ కార్యక్రమాలకు చేయడానికి ముందుకు వస్తారన్న ఉద్దేశంతో మనం ఈ ఫోటో కార్యక్రమం అనేది తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా? అందరూ చెప్తున్నారా? సంతోషం, మంచిగా ఉండండి. ఇంకొకసారి సతీష్ కు హ్యాపీ బర్త్డే చెప్పండి. హ్యాపీ కదా? బాయ్. అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ వివిధ పనులు చేపడుతున్నామని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళం సిఎస్పి రోడ్డు నుంచి కొర్నికోర్లం మీదుగా కోమరవానిపేట వరకు 7.2 కిలోమీటర్ల రోడ్డు, 1.4 కోట్ల రూపాయలతో నిర్మించిన బీటీ రోడ్డును మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రారంభించారు. అభివృద్ధి, సంక్షేమం అన్నవి వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతృత్వాన నడుస్తున్న ప్రభుత్వానికి సమ ప్రాధాన్యాలని, వాటి ఆధారంగా పాలనలో ముందుకు వెళ్తుందని తెలిపారు. పేదల జీవన ప్రమాణాలు పెంచేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని అన్నారు. తెలుగుదేశం పార్టీ పాలనలోనే ప్రజలకు సంక్షేమ పాలన అందిందని, మరలా ప్రజలు అలాంటి పాలనే కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ వైపు ఆకర్షితులవుతున్నారని మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి అన్నారు. అరసనవల్లిలోని గుండా లక్ష్మీదేవి నివాసంలో ఆదివారం బలగవాడకు చెందిన టీడీపీ సీనియర్ నాయకులు రెడ్డి చిరంజీవుల ఆధ్వర్యంలో చాపురం పంచాయతీ నుంచి 80 కుటుంబాలు టీడీపీలో చేరారు. వారికి లక్ష్మీదేవి తెలుగుదేశం పార్టీ కండువాలను వేసి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవులు మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి రాగానే భవిష్యత్తుకు గ్యారంటీతో ప్రకటించిన పథకాలను అన్నింటినీ తక్షణమే అమలు చేస్తుందని తెలిపారు. టీడీపీతో సంక్షేమ పాలన సాధ్యమవుతుందని ప్రజలు నమ్ముతున్నారని, అందుకే ప్రజలు టీడీపీని కోరుకుంటున్నారని తెలిపారు. వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రజలు విసిగిపోయారని, కూల్చడం, కక్ష సాధించడమే జగన్ రెడ్డికి తెలిసిన పాలన అని అన్నారు. లోకేష్ నిర్వహించిన యువగళం పాదయాత్రలో 5,000కు పైగా సమస్యలను ప్రజలు తెలిపితే వాటిలో ఒక్కటి కూడా ప్రభుత్వం పరిష్కారం చేయలేదన్నారు. ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులను మార్పులు చేసుకున్నా
గెలుపు ఉండదన్నారు. తెలుగుదేశం ముందు ఉన్న ఏకైక లక్ష్యం చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకోవడమేనన్నారు. అదేవిధంగా కొన్ని పంచాయతీల్లో తాగునీరు కూడా అందరి పరిస్థితులు నెలకొన్నాయన్నారు. గ్రామాల్లో రహదారులు పాడై ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారని, తాను గ్రామాల్లోకి వెళుతున్న సమయంలో సమస్యలపై ఏకరువు పెడుతున్నారని తెలిపారు. వైసీపీ మునిగిపోయే నావాని, అందుకే నాయకులందరూ ఒక్కొక్కరిగా పడవ దిగిపోతున్నారని అన్నారు. సైకిల్ జనసేన పొత్తు స్పీడ్కు ఫ్యాన్ రెక్కలు విరిగిపోవడం ఖాయమని తెలిపారు. స్థానిక నాయకులు మాట్లాడుతూ వైసీపీకి ఓటు వేయకపోతే మీ సంక్షేమ పథకాలు ఆగిపోతాయని బెదిరింపులకు పాల్పడడం చూస్తే వారిలో ఓటమి భయం స్పష్టంగా వినిపిస్తోందని అన్నారు. జరిగితే అన్ని ఫోటోలు వస్తాయి. శ్రీరామ్ కొడుకమ్మా ఫుల్ మనకు అట్లా చేపల్లో ఫుల్ సపోర్ట్. రాజు అమ్మా మార్కాపురం పట్టణంలోని శివాజీ నగర్లో రాత్రి సమయంలో 5 మంది ఇళ్లలో దొంగతనం చోటు చేసుకుంది. ఇంటి యజమాని హైదరాబాద్ వెళ్లడంతో దొంగతనం జరిగిందని సమాచారం అందిన వెంటనే ఇంటికి వచ్చి పోలీసులకు సమాచారం తెలిపారు. గత 30 సంవత్సరాలుగా ఇటువంటి దొంగతనం ఎప్పుడూ జరగలేదని ఇంటి యజమాని వాపోయారు. బీరువాలో ఉన్న డబ్బు నగలు అన్ని ఖాళీ చేశారని తెలిపారు. పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. మేము శుక్రవారం నైట్ వెళ్ళాము 9:30కు హైదరాబాద్. మాకు శనివారం ఉదయాన్నే ఇట్లా ఇంట్లో దొంగలు పడ్డారు అని ఫోన్ వచ్చింది. వచ్చాము. అది శనివారం, అది ఆదివారం ఉదయం వచ్చింది, ఫోన్ వచ్చింది. వచ్చేసాము. అంత మొత్తం అంతా ఇల్లంతా చల్లా చెదరగా ఉంది. మమ్మల్ని ఏం ముట్టుకొని ఎద్దు అని అంటున్నారు. కానీ బీరువాలో ఉన్నాయి కూడా ఏమీ లేవు, మొత్తం ఖాళీ. అవన్నీ ముట్టుకుంటే గానీ మాకు తీస్తే గానీ తెలియదు. 30 సంవత్సరాల నుంచి ఉంటున్నాం ఇక్కడ. ఇంతవరకు ఇలా పూచిక పుల్ల కూడా పోలేదు ఇప్పుడే గాని. పంచాయతీ అభివృద్ధి అధికారులకు పట్టదా అని ఉదయగిరి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సైడ్ కాల్వలు ఏర్పాటు చేయండి అని అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని వరికొండపాడు మండలం కనియంపాడు గ్రామంలో అభివృద్ధి లేదంటూ ప్రజలు వాపోతున్నారు. గ్రామంలో ఎక్కడ చూసినా మురికి గుంటలు కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ మోటార్లు కిందనే ఉన్న అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవని వారు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. పశువులు తిరిగే ప్రదేశంలో విద్యుత్ మోటార్ బోర్డు చాలా రోజుల నుండి పడి ఉందని, దీనివల్ల ఎవరికి ఏం ప్రమాదం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఉందని ప్రజలు భయాందోళనలో ఉన్నారు. సరైన సైడ్ కాలువలు లేక రోడ్ల మీదే చెరువుల మురికి నీరు పారుతోందని గ్రామస్తులు తెలిపారు. రోడ్ల మీద నడవటానికి కూడా వీలులేని పరిస్థితి ఉందన్నారు. ఎన్నిసార్లు పంచాయతీ వాళ్ళకి చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. పంచాయతీకి వచ్చే డబ్బులు ఎలా పోతున్నాయో అర్థం కావడం లేదని, ఇక్కడ అధికారులు ఉన్నారా లేదా అని వారు ప్రశ్నించడం జరుగుతుంది. జగనన్న పరిపాలనలో ఇలా చూడండి, పిల్లలు పశువులు తిరిగే దారుల్లో ఈ రకంగా ఓపెన్ ప్లేసుల్లో కరెంటు మీటర్లు పడిపోయినా కూడా ఎవరు పట్టించుకొని అధికారులు, పంచాయతీ అధికారులు కానీ పంచాయతీ సర్పంచులు కానీ ఎవరు పట్టించుకొని ఈ విధంగా ఉంది. జగనన్న పరిపాలన మరింత దారుణంగా ఉంది. గుంటలో రోడ్లు ఇంత అసహ్యంగా ఉన్నాయని ఎవరు పట్టించుకొని అధికారులు, సైనికాలు లేక గ్రామాల్లో మరి ఇబ్బంది పడుతున్నారు ప్రజలు.
ఈ విధంగా రోడ్లు మురికుంటలుగా తయారై ఉన్నా ఎవరు పట్టించుకొని అధికారులు కానీ సర్పంచులు కానీ ఎవరు పట్టించుకొని ఈ విధంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఎవరు జగనన్న పరిపాలనలో ఈ విధంగా తయారైంది. రోడ్లలో మొత్తం విద్యుత్ కింద పడిపోయి షాకుకు గురి అవుతున్నారు. ఇదిగో సైడ్ కాలువ లేక ఇదిగో రోడ్లన్నీ జనమయం అయిపోతున్నాయి. చూడండి మీరే, జగనన్న జగనన్న అని అందరు అంటున్నారు కదా, ఇవన్నీ చూడండి మరి మీరే. కాలాన్ని చూడండి ఒకసారి. కరెంటు విద్యుత్ మోటార్ చెడిపోయి ఇప్పుడు వరకు ఎవరు పట్టించుకునే నాదులు లేడు. అక్కడ చూస్తే సైడ్ కాలంలో 2 నెలల నుంచి బుడదలాగా అది ఒక జలమయం అయిపోయింది. పిల్లలు తిరిగేదానికి కూడా లేకుండా పోయింది. ఈ విధంగా ఉంటే పంచాయతీ అధికారులు ఎవరు పట్టించుకోక సుమారు 2 నెలల కిందటి నుంచి ఇబ్బందుల్లో చిన్నపిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. దీన్ని తీవ్రంగా ఖండించడం, ఈ గ్రామస్తులందరూ ఖండించడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ వివిధ పనులు చేపడుతున్న రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు. మార్కాపురం పట్టణంలోని శివాజీనగర్లో 5 మంది ఇళ్లలో దొంగతనం. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.